హలో ఆల్, నమస్తే అందరికీ. పాటలు మాటలకి స్వాగతం. అందరికీ శుభ శుక్రవారం. శుక్రవారం అంటే లక్ష్మీదేవి, శుక్రవారం అంటే పూజ. అందుకని పూలు కోసుకోవడానికి బయటకు వచ్చాను. మా సెంటు మల్లెలు బాగా వస్తున్నాయి, సో అవి అమ్మవారికి డెకరేట్ చేద్దాము అని చెప్పి కోసుకుంటున్నాను. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడు పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి. ఈ పూలు కోసాక అబ్బా ఇంకా ఎక్కువ పూలు ఉంటే బాగుండు అనుకున్నాను. సరే, మా గన్నేరులు ఉన్నాయి కదా, అవి కోద్దాము అమ్మవారి కనకదార స్తోత్రంకి అని చెప్పి అటుగా వెళ్ళాను. అలా వెళ్తుండగా ఈ చామంతి నన్ను కోయివా, నేను రెడీ కదా అంది. సరే అని చెప్పి నిదానమైన పెండ్లి కూతురు. ఇది కలకత్తా పాన్ తమలపాకు అండి. దీనికి ఒక కథ ఉంది. మేము న్యూజెర్సీలో ఉన్నప్పుడు మా పక్కింట్లో గుజరాతీ అంకుల్ ఒక పెద్ద ఆయన ఉండేవారు అనమాట. నాకు ఆయన అంటే చాలా ఇష్టము. ఆయనకు కూడా నేనంటే చాలా ప్రేమ. మాకు అప్పుడప్పుడు ఈ పాన్ ఆకుల్లో మసాలాలన్నీ పెట్టి పాన్ తయారు చేసి మాకు ఇస్తూ ఉండేవారు ఆయన. ఆ పాన్ చాలా బాగుండేది, ఎంతో టేస్టీగా ఉండేది. నేను న్యూజెర్సీ నుండి ఫ్లోరిడా వచ్చినప్పుడు ఆ వేరును మాత్రం కంపల్సరీగా మర్చిపోకుండా తెచ్చుకున్నాను. అది కుండీలో ఉంది మొన్నటి వరకు. ఇక నేల వేద్దాము అని చెప్పి ఇక్కడ వేశాను. ఇక చూడండి గుబురుగా ఎట్లా వచ్చేస్తుందో, భలే ఉంది. నేను ఎక్కువగా అమ్మవారికి తాంబూలానికి ఈ ఆకులే పెడుతూ ఉన్నాను. ఈరోజు దీపం కింద కూడా ఈ ఆకులు పెడదాము అని చెప్పి ఒక 5 ఆకుల దాకా కోసుకున్నాను. ఈ చెట్టు ఇలా పెరుగుతుంటే నాకు తమలపాకు కొదవే లేదు ఇంకా అనేసి అనిపించింది. ఈ తమలపాకు బుష్ వెరైటీ, తీగ కాదు. ఇప్పుడు నెక్స్ట్ మజిలీ వచ్చి ఈ గన్నేరు పూల దగ్గరికి. ఈ గన్నేరు పూలు ఇవాళ బాగా గుత్తులుగా పూసినట్టున్నాయండి. గాలికి ఊగుతూ నాకు హాయ్ చెప్తున్నట్టు అనిపించాయి. ఫోటో టైం. అలా ఊగుతున్న పూలతో ఫోటో తీసుకుంటే భలే హ్యాపీగా ఉంది. ఈ గన్నేరు చెట్టు చూస్తే చిన్నప్పటి మా అమ్మమ్మ గారి ఇల్లు గుర్తొస్తుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వెనక నూతి దగ్గర ఈ గన్నేరు చెట్టు ఇట్లాగే ఉండేది. వెళ్ళి పూలు కోసుకొని వచ్చి దేవుడి గుట్లో పెడుతుండేవాళ్ళము. ఆ రోజులు, ఆ జ్ఞాపకాలే వేరు. ఇవాళ వెదర్ చాలా హాయిగా ఉంది. డక్స్ కూడా చాలా వచ్చినాయి ఇవాళ మా పాండ్లోకి. అన్నట్టు నేను లాస్ట్ వీక్ మా దొండపాదుకి పందిరి కట్టానండి. అదే ఈ పక్కన కనిపిస్తుంది. ఇక పూలన్నీ తీసుకొని పూజ రూమ్కి వచ్చేసాను. నిన్నేమో స్వామికి సెంటు మల్లెల మాల గుచ్చి వేశాను, ఇవాళేమో అమ్మవారికి అన్నమాట. వీళ్ళిద్దరూ ఒకరోజు తర్వాత ఒకళ్ళు టర్న్స్ బాగానే తీసుకుంటున్నారండి పూల మాల కోసము. ఇది ఇంకో నా డైలీ రొటీన్ అయ్యింది, ఈ తుడవడము, ముగ్గు వేయడము. అదే నేను గుచ్చి వేసిన సెంటు మల్లె పూల మాల అండ్ నా ముగ్గు అండ్ కనకదార స్తోత్రంతో ఒక్కొక్క శ్లోకానికి పెట్టిన ఒక్కొక్క గన్నేరు పువ్వు ఇలా డెకరేట్ చేశాను. నచ్చిందా ఫ్రెండ్స్?